హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త ప్లేస్కి నా దృష్టి తీసుకొచ్చింది. ఇది చూసినాక నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎక్కడో కాదు, ఎక్కడో హిల్ స్టేషన్కి వచ్చినట్టు అనిపించింది నాకు. ఈరోజు చూసేద్దాం వీడియోలో. ఫస్ట్ నా హెయిర్ని అయితే నేను స్ట్రైట్నర్ చేసుకున్నానండి, స్ట్రైట్నర్ తోటి. చూడండి, ఫైనల్ నా లుక్ రెడీ అయిపోయాను వెళ్ళడానికి. చలో బయలుదేరదాం మన హిల్ స్టేషన్కి. బాయ్. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము మేము. ఇది ఎక్కడో కాదండి, మన మౌలాలీలో, మౌలాలి గుట్ట అంటారండి దీనికి. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ సిటీలోనే మౌలాలి గుట్ట. అమ్మో, ఎన్ని మెట్లు ఉన్నాయి చూడండి, మన తిరుపతి మెట్లు లెక్క. చూడు, వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. మేమైతే మధ్యాహ్నం వెళ్ళినామండి. ఇక్కడ చాలా బాగుంది. ఎలా ఎలా పైకి ఎక్కుతున్నామో అలా అలా మంచి వ్యూగా కనిపిస్తుందండి మనకి. చూడండి, ఇప్పటి వరకు అయితే కొంచెం దూరం వచ్చినాం. చూడండి ఎంత పైకి వచ్చానో నేను. 1 అవర్ పడుతుందండి ఇది పైకి ఎక్కువ వరకు, మనకి ½ అవర్. అన్ని మెట్లు ఉన్నాయి చూడండి, ఎన్ని మెట్లు, మన తిరుపతి కొండ లెక్క. వామ్మో, ఏం చేస్తాం, ఇక వచ్చాక తప్పదు. హిల్ స్టేషన్స్కి చూడాలి, పైన నుంచి వ్యూ చూడాలంటే తప్పదు, వెళ్ళాల్సిందే. ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఇంకెన్ని ఉన్నాయి మెట్లు అనుకుంటూ వచ్చేసాను. ఎక్కడమైతే బాగానే ఎక్కుతున్నా. ఇక నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది ఆడ కూర్చుంటే నేను కాసేపు. కొంచెం రిలాక్స్ అవుతున్నాను. చూడండి ఇంకా ఎన్ని మెట్లు, ఆ పైన వ్యూస్ ఎలా ఎలా ఎక్కుతూ ఉంటే అలా అలా ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ. చూడండి ఆ కొండలు, చెట్లు. ఫైనల్లీ మనం ఒక స్టేజ్ దాటినాం, ఒక స్టేజ్కి అయితే వచ్చేసినాం. చూడండి, ఇదేదో ఆగ్రాలో, ఢిల్లీలో ఉన్నట్టుంది, కానీ ఇది మన మౌలాలి గుట్ట, హైదరాబాద్ సిటీ. చూడండి ఎంత బాగుందో. ఇది మన ముస్లిమ్స్ వాళ్ళది దర్గా ఉందంటే పైన. చూడండి ఎంత బాగుందో. మాకు పైకి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే ఇక్కడ మన బైక్ రూట్ కూడా ఉందండి, కానీ మాకు తెలియదు. మనం ఇంత దూరం వచ్చింది, మనం ఇంత దూరం వరకు మనం బండి మీద కూడా రావచ్చు. చూడండి, నేను బండి పాయింట్ చూపిస్తాను మీకు. ఇక్కడ వరకు మనం బైక్ కానీ కార్ కానీ రావచ్చండి. చూడండి ఆ రూటు, అక్కడ నుంచి రావచ్చండి. ఇక్కడ వరకు మనం ఇన్ని మెట్లు ఎక్కే అవసరం ఉండదు. రోడ్ ఉందండి, కానీ ఏం చేస్తాం, తెలియక వచ్చేసినాం. ఇక అన్ని మెట్లు ఎక్కినాక ఆకలి అవ్వదా. సమోసాలు తిన్నాం, వేడి వేడి సమోసాలు. నాకైతే చాలా ఆకలి వేసేస్తుంది. చలో ఒక బయట వేసేసేద్దాం. సూపర్ ఉందండి సమోసా. చూడండి పావురాలు. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి ఆ పైకి. చూడండి అదే కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. చలో స్టార్ట్ చేద్దాం మనం వాకింగ్. చూడండి ఎలా ఎలా పైకి వెళ్తామో అంతంత మంచిగా మన సిటీ అంతా కనిపిస్తుందండి ఆడ పైకి. చూడండి ఎంత బాగుందో. ఈ పైన ఎక్కడం కన్నా దిగేటప్పుడు అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని. నేను ఇంకా పైన మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉందో. చూడండి ఇంకా మనం వచ్చేసాం దగ్గరికి.
ఇంకా ఆ పైకి వెళ్తే చాలండి, అయిపోతుంది. ఇక వచ్చేసినాం మేము. పైకి వచ్చాక తెలిసిందండి ఇక్కడ మన ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళ దర్గా ఉందని. చూడండి ఎంత బాగుంది. ఇది 3rd స్టేజ్ అండి, ఇది 3rd కమాన్ లాగా ఉంది. ఇప్పుడు వరకు మనం 2 దాటినాం, ఇది 3వది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆ రోజు వాళ్ళ ఏదో పండగ ఉందనుకుంటాను, చాలామంది వచ్చారు. చాలా బాగా అనిపించిందండి నా కాడ. చూడండి అదే వాళ్ళ దర్గా. నేనైతే తీయాలో వద్దు అని వీడియో అయితే తీసానండి, లైట్గా భయపడుతూ. మనం ముడుపులు ఎలా కడతామో వాళ్ళ దగ్గర కూడా అలాగే కడతారండి. చూడండి ఇది వాళ్ళ దర్గా. నేనైతే మెల్లగా తీసేసి బయటికి వచ్చేసాను. చూడండి ఇప్పుడు బయట వ్యూ ఎంత బాగుంటుందో పైనుంచి. చూడండి నేను చూపిస్తున్నాను మీకు, ఎంత బాగుంది. మనం ఎక్కడో బయట హిల్ స్టేషన్కి వచ్చినట్టు. అక్కడ వెళ్ళాక ఫోటోలు దిగకుండా ఉంటామా అండి మనం? అక్కడైతే అందరు సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు ఇవే. చూడండి ఎంత బాగుందో వ్యూ. నాకైతే భలే నచ్చేసిందండి. అక్కడ నుంచి రాబుద్ది కాలేదుగా, చాలా మంచిగా అనిపించింది. ఎండ మాత్రం బాగుందండి. అయినా మీతో చూపించాలని, మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోని పెట్టాను. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. जी